నా గురకు విని భయపడకండి. అది తర్వాతలే గాని పొద్దున్నే లేవాలంటే చాలా కష్టంగా ఉంది. నా వల్ల అస్సలు కావట్లేదు. నాకు బొత్తిగా కాలేజీకి వెళ్ళాలని లేదు. కానీ ఇంకా తప్పదే, ఏమీ చేయలేము. కాలేజీకి వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారు. మిమ్మల్ని కూడా అలా తిడతారా? తిడితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లేవగానే ఇలా స్లిప్పర్స్ వేసుకోవడం అనేది అయితే చాలా మ్యాండేటరీ. ఎందుకంటే నాకు స్లిప్పర్స్ లేకపోతే నడవడానికి ఏంటో ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ లేవగానే ఇలా మనం పడుకున్న ప్లేస్ లో ఉన్న బెడ్ షీట్లు అవన్నీ మడత పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత క్లీన్ గా ఉంటే అంత ఫ్రెష్ గా మన మైండ్ ఉంటది. సో మీరు కూడా నాలాగా లేవగానే మన బెడ్ షీట్ గానీ బ్లాంకెట్ గానీ నీట్ గా మడత పెట్టుకొని ఉంచుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టడం అనమాట. ఇందులో ఎంత మంది నాలా చేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేవగానే ఫోన్ ఛార్జింగ్ పెట్టడం అనేది అది ఒక పనిలా ఫీల్ అవుతాను నేనైతే. అండ్ అది అయిపోయిన తర్వాత మెయిన్ మ్యాండేటరీ థింగ్ ఏంటో కాదు, అదే బ్రష్ చేయడం. నా దగ్గర పేస్ట్ ఎంతో లేదు, అయిపోయింది. అంటే నేను డైలీ పేస్ట్ తినేస్తాను, ఈ రోజు తినడానికి ఉండదు అంతే. ఓన్లీ ఫ్రెండ్స్, నాలా కూడా చాలా మంది ఉంటారులే, మీరు బయట చెప్పుకొని చెప్పుకుంటున్నాను అంతే. సరే, చిటికలో బ్రష్ చేసి వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. అండ్ బ్రష్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకేముంది, డైలీ నేను ఒక గ్లాస్ వాటర్ తాగుతాను ఎర్లీ మార్నింగ్ లేవగానే. ఆ వాటర్ తాగడం అనేది చాలా మంచిది హెల్త్ కి. దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మీరు కూడా ఇలా చేయండి. మార్నింగ్ వేడి వేడి నీళ్ళు తాగడం అనేది మంచిది. నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి వేడి నీళ్ళు తాగట్లేదు. బట్ వేడి నీళ్ళు మీకు వీలుంటే వేడి నీళ్ళు తాగండి. అండ్ స్నానానికి అయితే వెళ్ళాలి. నేను ఈ బీట్రూట్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్స్ వస్తుంది. మీకు కూడా కావాలంటే చెప్పండి, నేను లింక్ పెడతాను. అండ్ బాయ్ ఫ్రెండ్స్, తొందరగా వెళ్ళి వచ్చేస్తాను, ఓకేనా? One eternity later. మా కాలేజ్ 7 కి, నేను లేచిందే 6:15 కి. సో ఫాస్ట్ గా రెడీ అవ్వాలి కదా. అండ్ అయినా సరే చాలా క్యూ ఉందన్నమాట అక్కడ. ఎందుకు అంత మంది ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. టైం అయిపోతుంది, నాకేమో భయం వేస్తుంది కాలేజ్కి లేట్ అవుతుందని. ఇంకా నా ఫ్రస్ట్రేషన్ తో చేసేసి స్పీడ్ గా వచ్చేసాను. ఇంకేముంటది, స్నానం అయిపోయిన తర్వాత ఫస్ట్ మాయిశ్చరైజర్. మీలో ఎంత మంది మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నారు? నాకైతే మాయిశ్చరైజర్ లేకుండా అసలు డే గడవదు. మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ తర్వాత వైట్ టోన్ పౌడర్ అన్నమాట. అండ్ ఆల్సో అవన్నిటితో పాటు ఒక లిప్ బామ్. నేను యూస్ చేసేది వెరీ సింపుల్ అండ్ రెగ్యులర్ మేకప్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ లో బాడీ స్ప్రే తో టచ్ అప్ అనమాట. బాడీ స్ప్రే ఏంటి పైన కొట్టుకుంటున్నాను కాబట్టి నాకు అట్లానే ఇష్టం. అండ్ అంత అయిపోయింది కదా. ఇంకా లాస్ట్ లో మన కబోర్డ్ కి తాళం వేసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా దొబ్బేస్తారు. నేనే ఒక టెడ్డీ అంటే నాకు ఒక టెడ్డీ బేర్, చూసారా, బ్రౌన్ కలర్ బుల్లి టెడ్డీ బేర్. అండ్ నా బ్యాగ్ ని చూసుకుంటున్నాను ఏమేమి ఉన్నాయి అనేది. ఎందుకంటే మనం కాలేజ్ నుంచి రాగానే పక్కకు విసిరేస్తాం కదా, అందులో ఏమున్నాయి చూడం. సో ఒక పెన్ పెట్టుకుంటున్నాను, ఒక ఆల్ ఇన్ వన్ బుక్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా బ్యాక్ బెంచర్నే కదా, అన్ని కలిపి ఒక బుక్ లో రాసేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఎందుకు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క బుక్ వేస్ట్ చేయడం. మనలో బ్యాక్ బెంచర్స్ లో అసలు టాపర్స్ ఆలోచించలేరు. సరే ఫ్రెండ్స్, బై బై, వెళ్ళిపోతున్నాను, టైం అయిపోతుంది. అయ్యయ్యో, కంగారులో ఐడి కార్డు మర్చిపోయాను. అదేదో కాలేజ్కి వెళ్ళి మర్చిపోయినా బాగున్నాను, తిరిగి వచ్చేయచ్చు ఇంకా మొత్తానికి. సరే, ఇంకేం చేయలేం కదా, ఐడి కార్డు తీసుకొని ఇంకా వెళ్ళాలి. నాకు వెళ్ళాలా లేదు, మీరు మానేయమని చెప్పండి కామెంట్ సెక్షన్ లో, మానేస్తాను. సరే అయితే వెళ్తున్నానులే. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. బాయ్ ఫ్యామిలీ మెంబర్స్.